మా లంబాడి జాతిపై జరుగుతున్న కుట్ర కుతంత్రాలను తిప్పికొట్టడానికి మేమందరం ఏకమై ఈరోజు జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలో ఈ శాంతి ర్యాలీ అనే కార్యక్రమాన్ని చేపట్టి గాంధీ నుంచి అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి అంబేద్కర్ గారికి దండ వేసి మా బాధను, మా కులాన్ని, మా జాతిని, మా భాషను, మా సంస్కృతిని గౌరవించి ఆ రోజు 1950 జనవరి 26 భారతదేశ రాజ్యాంగం వెలువడిన రోజే మేము లంబాడా జాతి రిజర్వేషన్ పొందుతున్నాం ఆనాటి నుండి. అంతేకాకుండా బ్రిటిష్ కాలంలో మమ్మల్ని గౌరవించి ఆ రోజు మాకు విద్యలో, వైద్యంలో, ఉద్యోగాల్లో మా సంస్కృతి సాంప్రదాయాన్ని వారు గౌరవించి మాకు రిజర్వేషన్ కల్పించింది. 1935 నుంచే మేము రిజర్వేషన్ పొందుతున్నాం. ఈ రోజు కాదు, బ్రిటిష్ కాలం నుంచే, భారతదేశ స్వతంత్రం రాకముందు నుంచే మేము రిజర్వేషన్ పొందుతున్నామని మీకు తెలియపరుస్తున్నాను. ఆ రోజు మేము రజాకారులను ఉరికించిన రోజు, ఆ రోజు బ్రిటిష్ వారు ఇక్కడ మనకు స్వతంత్రం రాకముందు వారు చేసిన నరకాన్ని చూసి మా లంబాడులు వారిని ఉరికొచ్చిన చరిత్ర ఉంది. వారిని ఉరికించి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టిన చరిత్ర మా లంబాడీలకు ఉన్నది. ఈ లంబాడీ అనే పేరు బ్రిటిష్ వారు పెట్టిందే. మేమందరము ఎత్తుగా, పొడవుగా, తెల్లగా, అందంగా ఉంటాం కాబట్టి ఆ రోజు లాంగ్ బాడీస్ అనే పేరుతో మాకు బ్రిటిష్ వారు పెట్టిన పేరు లంబాడీ అనే పేరు. ఆ బ్రిటిష్ కాలం నుంచే మేము ఈ రిజర్వేషన్ పొందుతున్నాము. 1935 నుంచి ఈ రిజర్వేషన్ పొందుతున్నాము. భారతదేశము రాజ్యాంగము రచించబడి వెలువడిన తర్వాత 1950లో జనవరి 26లో మేము ఆ రోజు నుంచి కూడా మేము రిజర్వేషన్ ని పొందుతున్నాము. కానీ అప్పుడు ఒక కుట్ర జరిగింది. ఆ రోజు భారతదేశం ఏర్పడిన తర్వాత ఆంధ్ర వాళ్ళని ఎస్టీలుగా గుర్తించిండ్రు. కానీ తెలంగాణలో ఉన్న మా ఎస్టీ లంబాడా జాతి వారికి ఎస్టీలుగా గుర్తించలేదు. ఎందుకు అంటే మాపై వారు వివక్ష చూపించిండ్రు, మాపై వారు కుట్ర చూపించిండ్రు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ను మన భారతదేశంలో కలుపుకున్నప్పుడు వారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లంబాడి బంజారా బిడ్డలనే వారు ఎస్టీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా జాతి బిడ్డలకు, మా లంబాడి సోదరులకు రిజర్వేషన్ కల్పించలేదు. ఆ రోజు నుంచి 26 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో మా జాతి బిడ్డలము, మేమందరము, మేము వేసుకునే వేషధారణ, మేము మాట్లాడే సంస్కృతి, భాషా విధానము ఈ భారతదేశంలో ఒకటే భాష, ఏక్ సాత్ ఏక్ వాత్ ఏక్ జాత్ అనే నినాదంతో మేము బయటకు వచ్చినాము. మేము మాట్లాడే భాష ఎవరికి అర్థం కాదు. సంస్కృతి, వేషధారణ ఒకటే. మేము చేసుకునే పండుగ ఈ భారతదేశంలో ఎవరు చేసుకోరు. ఓన్లీ లంబాడి జాతి వారు మేము చేసుకునే పండుగలు మేము మా లంబాడి జాతి బిడ్డలమే చేసుకుంటాము. కాబట్టి వారు ఆ రోజు గుర్తించి మాకు 1974లో ఎమర్జెన్సీ గవర్నమెంట్ భారతదేశానికి ఇందిరాగాంధీ ప్రకటించింది. ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గవర్నమెంట్ ప్రకటించాక మా ఓట్లు, మా లంబాడి ఓట్లు ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ కావాలి, వారు గద్దెక్కాలి. కాబట్టి మా లంబాడి వాళ్ళను 1975లో వాళ్ళు గుర్తించారు. 1975లో గుర్తించి 1976లో మమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్ లో మా అప్పుడున్న మా మాజీ ఎంపీ రవీందర్ నాయక్ వారి పోరాటము, వారు మా జాతికి ఈరోజు గాంధీ అనే పేరు ఉంది. వారు సుదీర్ఘ రాజకీయం వదిలిపెట్టి రాజకీయంలో ఉంటూ మా జ్యోతి కోసం, మా జాతి కోసం 6 నిమిషాలు కష్టపడి పోరాడి మా జాతికి మంచి పేరు తీసుకొచ్చి లంబాడి జాతిని తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ కింద మాకు కలపాలి అని చెప్పి ఆనాడు 7.5 రిజర్వేషన్ ను
మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్టీ లంబాడి జాతి బిడ్డలకు ఆ రిజర్వేషన్ కల్పించడం. అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ వచ్చింది, రిజర్వేషన్ పొందుతున్నాము. ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఈ రోజు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడి జాతి బిడ్డలు మేమందరం కలిసి ఎక్కడ కొండు ప్రాంతాలున్నా, ఎక్కడ కోయా ప్రాంతాలున్నా, ఏ గుట్టలలో, ఏ అడవులలో, ఏ కుర్చలలో మా ఆదివాసి బిడ్డలు ఉన్నారు. మేమందరము ఆదివాసి లంబాడి సోదరులం, అన్నదమ్ములు అనుకుంటాం. మేమందరము లంబాడి ఆదివాసి బిడ్డలం అందరం కలిసి అన్నదమ్ములు లెక్క ఉన్నాము. ఈ రోజు ఆదివాసి ఎమ్మెల్యేలు, ఆదివాసి ఎంపీలు అందరూ మా ఓట్లతోని వారు గెలుస్తున్నారు, వారి ఓట్లతోని మేము గెలుస్తున్నాము. కానీ వారు ఉన్న ప్రాంతాల్లో వారిని గౌరవించి వారినే గెలిపిస్తున్నాం. ఈ రోజు ఈ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తెల్లం వెంకట్రావు వారికి మా లంబాడి ఓట్లతోనే వారు గెలిచిండు. స్వయం బాబురావు అనేటోడు ఎంపీగా ఉన్నప్పుడు మా లంబాడి ఓట్లతో గెలిచిండు. కానీ మేమెప్పుడు ఆదివాసీ బిడ్డల పైన విషం చల్లలేదు, మేమెప్పుడు వారికి తక్కువ అంచనా వేయలేదు, వారికి ఎప్పుడు అగౌరవం పరిచే విధంగా మాట్లాడలేదు. కానీ వారు మా మీద కుట్ర కుతంత్రాలు చేసి వారి రాజకీయ లబ్ధి కోసం వారు 2018లోనే హైకోర్టులో పిటిషన్ ఇచ్చారు. స్వయం బాబురావు అనేటోడు హైకోర్టులో పిటిషన్ ఇస్తే హైకోర్టు కొట్టేసింది. హైకోర్టులో లంబాడి జాతిలో ఉన్న బిడ్డలను వాళ్ళు తీసేయాలి, వారు అధికంగా ఈ రిజర్వేషన్ పొందుతున్నారు, మాకున్న రిజర్వేషన్ మొత్తం వారే పొందుతున్నారంటే వాస్తవం పై మేమున్నది 7.5, ఈ రోజు 9.6 ఉన్నాము. మేము ఈ రోజు 9.6 ఉన్నాము. ఈ భారతదేశంలో 15 కోట్ల జనాభా ఉన్న లంబాడి జాతి ఏకైక జాతి లంబాడి జాతి. మేము 1500 కోట్ల మంది మేము ఈ భారతదేశంలో ఉన్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము 7.5 నుంచి 9.6 వరకు వచ్చాము. 9.6 వచ్చిన మొన్నదాకా ఇక్కడ ఉన్న మొన్న ప్రభుత్వం ఉన్నది తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే 10% మాకు ఇచ్చింది. ఆ 10% లో 3.3 మీకున్నది, మిగతాది 7.6 మాకున్నది. 10% రిజర్వేషన్ లో మనం అందరం అన్నదమ్ములు కలిసి మనం అందరం కలిసికట్టుగా ఉండి మనము ముందు నడవాలి. కానీ మీరు మా మీద కుట్ర సాధింపు చర్యలు చేస్తే బిడ్డ స్వయం బాబురావు, బిడ్డ వెంకట్రావు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఇక్కడ నుండి తరిమి కొడతాం. మీ ఆదివాసీ గూడాల్లో వచ్చి మీ ఆదివాసీ బిడ్డలతోనే మిమ్మల్ని వరికిస్తాం. మీరు ఆదివాసీ బిడ్డలలో ఉన్న చైతన్యాన్ని ఉన్న వల్ల మా మీద ఉన్న ప్రేమను మీరు ఒసిగలుపుతున్నారు, వాళ్ళను రెచ్చగొడుతున్నారు. వారికి ఎలాంటి ద్రోహాలు చేయడం కానీ ఎలాంటి అన్యాయాలు చేయడం కానీ ఆదివాసీ బిడ్డలకు రారు. చెట్లను పుట్టలను నమ్ముకొని ఈరోజు చూస్తున్నారు. అక్కడ కూడా మేము మా లంబాడి జాతి వాళ్ళం ఉన్నాం కాబట్టి మేమందరము కలిసి కట్టుకునే ఉన్నాం. కానీ మీరు ఈ రోజు రాజకీయ కుట్ర చేసి వారి రాజకీయ లబ్ధి కోసం, వారి రాజకీయ వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ ప్రభుత్వంలో, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెల్ల వెంకట్రావు ఇలానే పిటిషన్ వేస్తే హైకోర్టు కొట్టేసింది. ఈ రోజు స్వయం బాబురావు అనేటోడు కూడా ఆ రోజు కూడా వేసిండు, అది కొట్టేసింది. మళ్ళా ఆ రోజు వాడు బీఆర్ఎస్ లో ఉన్నాడు, వీడు బీజేపీలో ఉన్నాడు. ఈ రోజు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను రెచ్చగొడుతూ, ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులను రెచ్చగొడుతూ ఆదివాసులు అందరూ ఏకం ఉన్నారని చెప్తున్నారు. కానీ ఆదివాసులు లంబడోళ్ళు అందరూ కలిసి ఉన్నాం మేము. కానీ మీరు రాజకీయ లబ్ధి కోసం ఇద్దరు ఒకటే పార్టీలో వచ్చి ఆ రోజు మమ్మల్ని రచ్చలేపారు, ఈ రోజు రచ్చలేపుతున్నారు. బిడ్డ ఈ రోజు ఊకోం. ఈ రోజు మా తండాలు, మా గూడాలు, మా బిడ్డలు, మా అమ్మలు, మా అక్క చెల్లెలు, మా వేషాలతో నిన్ను ఈ లోకం నుంచి తరిమి కొట్టే వరకు నిన్ను వదిలిపెట్టే లేదు బిడ్డ. జాగ్రత్త, ఖబర్దార్. ఎందుకంటే మేము చేసుకునే ప్రతి పండుగ అందరికీ తెలుసు. ఎందుకంటే మేము గల్లీ నుంచి ఈరోజు ఢిల్లీ వరకు ప్రతి వ్యాపారస్తుల దగ్గర, ప్రతి ఇంట్లో, ప్రతి ఎక్కడైనా పెద్దవారి దగ్గర పనిచేసే మా గుణం మేమందరికీ కలుపుకొని పోతాం. మమ్మల్ని మంచి పెద్దోళ్ళు వారి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెడతారు, వారు వస్తే మా ఇంట్లో భోజనం చేస్తారు. కానీ మీరు రెచ్చగొండే పనులు చేయవద్దు. మేము ఈ రోజు ఇక్కడ ఓన్లీ శాంతి ర్యాలీ స్టార్ట్ చేసినాం. బిడ్డ మేము తలుచుకుంటే ఈ జాతి బిడ్డలం అందరం కలిసి ఐక్యమయ్యి నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎల్లగొట్టే రోజు వస్తుంది. ఖబర్దార్ బిడ్డ తెల్ల వెంకట్రావు,
స్వయం బాబురావు మీరు మా మీద ఇంకా కుతంత్రాలు చేస్తే ఊరుకునేది లేదు. కాబట్టి ఈ రోజు మాకు కల్పించిన ఈ రాజ్యాంగం చట్టబద్ధత అన్ని ఉన్నాయి. ఎందుకంటే మా మీద వాళ్ళు పొగబెట్టిరు, మమ్మల్ని పొగనే పెట్టిరు. కానీ మేము నిప్పు అంటించి వారిని ఈ దేశం నుండి అడవిలో కాలబెట్టే వరకు వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధత ఉంది. సుప్రీంకోర్టు కూడా న్యాయమూర్తులు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, వారు కూడా ఆలోచిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేసేవాళ్ళు, ఎక్కడ పని చేసేవాళ్ళు, డిపార్ట్మెంట్ లో పనులు చేసేవారు, ఉన్నతమైన కుటుంబంలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారంటే 2% ఉన్నారు. 2% ఉన్నారు. 7.6 లో చూసుకుంటే 2%. ఎక్కడైనా మంచి వ్యాపారం చేసేవాళ్ళు, ఎక్కడైనా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, ఎక్కడైనా ఉద్యోగస్తులు వారు 2% ఉన్నారు.